హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీథింగ్ త్రూ శ్వే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను. ఈ రోజు మనం మీషో నుంచి 20+ ఐటమ్స్ చూద్దాము. మోస్ట్లీ అన్ని కిచెన్ ఐటమ్స్, ఒక 2-3 మాత్రం వేరే ఉన్నాయి. అన్ని ఇక్కడ నేను పెట్టేశాను అనమాట. పర్షన్ మొత్తము 1 by 1 మీకు చూపించి ఇట్ సైడ్ పెట్టొచ్చులే అని. ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ కూడా 200 బిలోనే ఉన్నాయి. కొన్ని మాత్రం కొంచెం 300, 400, 500 రేంజ్ లో ఉన్నాయి. బట్ మిగతా అన్ని బిలో 200 రూపీస్. నేను డిస్క్రిప్షన్ లో మొత్తం లింక్స్ ఇస్తాను. మీకు ఏమైనా కావాలంటే అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. అన్ని ఐటమ్స్ కి రిటర్న్ కూడా ఉంది కాబట్టి మనకి ఏమైనా డిఫెక్ట్ అలా వచ్చినా కూడా మనం హ్యాపీగా రిటర్న్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో నొక్కేసేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ అస్సలు డిసప్పాయింట్ చేయను. అన్ని యూస్ఫుల్ వీడియోస్ పెడతాను. చలో ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ చిన్న చిన్న ఐటమ్స్ నుంచి స్టార్ట్ చేసి పెద్ద ఐటమ్స్ చూద్దాము. సో ఫస్ట్ నేను ఇది చూపిస్తున్నాను. ఇది ఏంటంటే మొబైల్ స్టాండ్, చిన్న మొబైల్ స్టాండ్. ఇట్లా ఓపెన్ చేయొచ్చు దీన్ని. అండ్ దీని హైట్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, మనకి ఎలా కావాలంటే అలా. ఇది మన పర్స్ లోకి బాగుంటది అనమాట. ఈజీగా మొత్తం ఇలా ఫోల్డ్ అవుద్ది కాబట్టి పర్స్ లోకి బాగుంటది. నేను ఇది కిచెన్ లోకి పెట్టుకున్నాను అనమాట. కిచెన్ లో వీడియోస్ తీసేటప్పుడు కొంచెం యూస్ఫుల్ అవుతుందని ఇది పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ చిన్న క్యూట్ ఫ్యాన్. ఇది మనం కిచెన్ లో వంట చేసేటప్పుడు, ఇప్పుడు ఎండాకాలం కదా, చాలా వేడిగా ఉంటుంది. అసలు ఫ్యాన్ వేస్తేనేమో మంట రాదు, క్లోజ్ చేస్తేనేమో చెమట. అందుకే చిన్న ఫ్యాన్ ఆర్డర్ చేసుకున్నాను. దీనికి ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈ యూఎస్బి కేబుల్ కూడా వచ్చింది. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. సో దీంతో మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ దీనిలో 3 మోడ్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మోడ్ కి ఫ్యాన్ ఆన్ అయింది, చల్లగాలి వస్తుంది. సెకండ్ మోడ్ కి కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ థర్డ్ మోడ్ కి ఇంకా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ 4th టైం ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోద్ది ఇది. అండ్ దీనికి చిన్న క్యూట్ స్టాండ్ కూడా ఇచ్చారు. లేకపోతే ఇట్లా హ్యాండ్ లోకి ఇలా ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట. లేకపోతే స్టాండ్ కావాలంటే స్టాండ్ పెట్టుకొని యూజ్ చేయొచ్చు. ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పేస్టల్ సెట్, రుబ్బు రోల్. ఈ చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా గ్రైండ్ చేసుకోవడానికి నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను. మార్బుల్ది బాగుంది, వెయిట్ కూడా చాలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్ కట్టర్. ఇదైతే నాకు చాలా ఈజీ అనిపించింది యూజ్ చేయడానికి. ఇప్పుడు మనము ఇక్కడ ఓపెన్ చేసి దీని లోపల డ్రై ఫ్రూట్స్ వేస్తాము. వేసి జస్ట్ మనం ఎనర్జీ, ఇది ఉంది కదా కరెక్ట్, దీనికి మనం పెట్టాలన్నమాట. ఇది ఇక్కడ హోల్ ఇచ్చారు. సో ఇది పెట్టేసి జస్ట్ ఇలా ఇలా తిప్పాలంతే. మనం ఎక్కువ ఎనర్జీ కూడా యూజ్ చేయవసరం లేదు. మీరు చూస్తున్నారు కదా ఎంత ఈజీగా తిరిగిపోతుందో. దీంట్లోకి మనకి ఆ క్రష్డ్ డ్రై ఫ్రూట్స్ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ బ్లేడ్స్ అనమాట. 4 బ్లేడ్స్ ఉన్నాయి మనకి లోపల. సో ఈజీగా ఇలా తిప్పుతుంటే ఇది కూడా తిరుగుతుంది కదా. సో లోపల మనకి క్రష్ అయిపోయి ఇక్కడ నుంచి పౌడర్ కాదు, చిన్న చిన్న పీసెస్ వస్తాయి. ఈజీ టు యూస్. నెక్స్ట్ డిష్ వాష్ క్లోత్స్. ఇవి 10 పీసెస్ వచ్చాయి. ఇది 100 రూపీస్ కన్నా తక్కువే ఇవన్నీ. ఇవి వైర్ అనమాట. మనకి నార్మల్గా ఇవి మీన్స్ ఇలా కడుగుతుంటాయి కూడా ఏవి స్క్రాచెస్ పడవంట, నాన్ స్క్రాచ్వి. ఇవి 10 పీసెస్ వచ్చాయి. ఇంకా నేను యూజ్ చేయలేదు. రేటింగ్ అయితే రివ్యూ రేటింగ్ అన్ని బాగానే ఉన్నాయి. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఈ చిన్న క్యూట్ మొబైల్ రింగ్ లైట్ ఓపెన్ చేస్తున్నాను. దీనికి కూడా ఛార్జింగ్ కి మనకి ఇది యూఎస్బి ఇచ్చారనమాట. ఇది మనం ఈజీగా జస్ట్ ఇలా ఫోన్ కి ఇలా పెట్టుకోవడమే. నేను చూపిస్తాను మీకు. సో ఇది ఉంది కదా, ఇది ఫోన్ కి జస్ట్ ఇలా పెట్టుకోవాలి. సెల్ఫీ లైట్ అనమాట. సో ఇక్కడ చిన్న బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది. ఇది కూడా మనకి 3 మోడ్స్ ఉన్నాయి. అంటే స్టార్టింగ్ కొంచెం డిమ్ లైట్ వస్తుంది, మనం ప్రెస్ చేసే కొద్ది బ్రైట్ లైట్ వస్తుంది, ఆఫ్. ఇది కూడా బాగుంది. ఇది కూడా 100 చేంజ్, అంతే పెద్ద కాస్ట్లీది ఏం కాదు. క్యూట్గా ఉంది కదా.
నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్ని బ్రష్, మనకి విండోస్ లో డస్ట్ ఉంటే అది క్లీన్ చేసుకోవడం కష్టం కదా, ఇలా ఓపెన్ చేసి దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. చిన్న బ్రష్ అనమాట, అసలు భలే ఉంది. ఈజీగా డస్ట్ అంతా పోద్ది దీంతో క్లీన్ చేస్తే. మనం బాగుంది. ఇది కూడా బిలో 100 రూపీస్. నాకు ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం షాప్కి వెళ్ళి బార్గెయిన్ చేస్తే అన్ని ప్రైసెస్ గుర్తుంటాయి, బట్ ఆన్లైన్లో కొనేస్తాం కదా, అన్ని ప్రైజెస్ గుర్తులేవు. నేను ఇక్కడ అందుకే అన్ని స్క్రీన్ షాట్స్ పెట్టాను అండ్ లింక్స్ ఇచ్చాను, కాబట్టి మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. ఈ బాక్స్ చిన్న అడెసివ్ టేప్స్ ఇది చూస్తున్నారు కదా, దీనిలో మొత్తం 60 పీసెస్ ఉన్నాయి. ఇలా చిన్న అనమాట, ఇలా తీసి మనకు 2 సైడెడ్ టేప్ అనమాట ఇది. సో రిమూవ్ చేసేసి హ్యాపీగా ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్ చేసుకోవచ్చు. మనం ఊరిక దాన్ని కట్ చేసి అవన్నీ చేసే బదులు ఇలా చిన్న స్ట్రిప్స్ హ్యాపీగా కట్ చేసి ఇచ్చారు కాబట్టి యూజ్ చేసుకోవడానికి ఈజీ. నెక్స్ట్ ఐటమ్ ఇది క్లీనింగ్ బ్రష్. మనకి ఇందాక చూసాం కదా బ్రష్, ఇదేమో చాలా సాఫ్ట్ గా ఉంది, బట్ ఇది చాలా హార్డ్ గా ఉంది. మనము ఎంత సన్నగా ఉందో చూడండి అసలు. ఎక్కడైనా మన చెయ్యి దూరని ప్లేస్ లో ఇది పెట్టి క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా. ఇవి 3 పీసెస్ వస్తాయి మొత్తం ఒకే కవర్ లో. నెక్స్ట్ ఇవి సిలికాన్ సోల్స్. ఇది మనం కాళ్ళకి మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకొని నీట్ గా ఇక్కడ నుంచి వేసేసుకున్నాం అనుకోండి, నైట్ మొత్తము హ్యాపీగా ఉంచుకుంటే కాళ్ళు చాలా స్మూత్ గా అవుతాయి. సో 2 కాళ్ళకి 2. నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ మొబైల్ కవర్ టామ్ అండ్ జెర్రీ. ఇది మా వాడికి టామ్ అండ్ జెర్రీ చాలా ఇష్టం అనమాట. సో ఇంట్లో వాడి కోసం ఒక ఫోన్ ఉంటుంది, దానికోసం ఈ క్యూట్ టామ్ అండ్ జెర్రీ. సో దీంట్లో అన్ని అంటే చాలా ఫోన్స్ కి డిఫరెంట్, అంటే ఒక్కొక్క ఫోన్ కి డిఫరెంట్ కవర్స్ కదా, సో మీకు చాలా డిఫరెంట్ టైప్స్ కి అవైలబుల్ ఉంది ఇది. ఇంకోటి కూడా మొబైల్ కవరే, ఇది కాఫీది అనమాట. సో కాఫీ లవర్స్ కి ఇది బాగా యూజ్ అవుద్ది అండ్ క్యూట్ గా కూడా ఉంది. నెక్స్ట్ ఇది మనము కిచెన్ లో కానీ లేకపోతే బాత్రూమ్ లో కానీ ఎక్కడైనా, నేనైతే ఇది నా డ్రెస్సింగ్ మిర్రర్ పక్కన పెట్టుకున్నాను. దీనికి నాకు కావాల్సినవన్నీ హ్యాంగ్ చేసుకొని నా పర్ఫ్యూమ్స్ పెట్టాను అనమాట. సో దీనికి అడెసివ్ టేప్స్ ఇచ్చారు, నేను ఆల్రెడీ ఆ వర్క్ ఇచ్చేసాను. సో మీకు చూపిస్తాను అది. సో దానికి జస్ట్ మనం ఇట్లా ప్రెస్ చేయడమే. మోస్ట్లీ అన్ని ఐటమ్స్ అంటే మనం సీలలు కొట్టకుండా అడెసివ్ వస్తున్నాయి కదా ఈ మధ్య. హ్యాపీగా ఎక్కడ కావాలంటే అక్కడ, రెంట్ హౌసెస్ లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసేసుకొని హ్యాపీగా అటాచ్ చేసుకోవచ్చు, తీసేసేయచ్చు మళ్ళీ. సో ఇది దానికోసం అనమాట. ఇవి 2 పీసెస్ వచ్చాయి. వాష్రూమ్స్ లో అయితే మనం ఇక్కడ లూఫా అండ్ సోప్స్ ఏదైనా కూడా పెట్టుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ ఇది వాల్ స్టిక్కర్స్. సో వాల్ కి మనం స్టిక్ చేసేసుకొని ఇక్కడ ఉంది కదా, దీనికి ఏమైనా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనం వెనకాల రిమూవ్ చేసేస్తే స్టిక్ చేసుకోవచ్చు ఈజీగా. సో యూస్ఫుల్, ఇవన్నీ చాలా యూస్ఫుల్ మనకి సీరియల్ కొట్టకుండా. ఇంకొకటి బోహో ఆర్ట్ మిర్రర్. ఇప్పుడు ఇది చాలా, అంటే ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చాలా ట్రెండింగ్ ఉంది కదా ఈ ఆర్ట్ వర్క్. సో ఇది నాకైతే చాలా మంచిగా అనిపించింది. నేను డ్రెస్సింగ్ టేబుల్ పక్కనే పెట్టుకున్నాను, అంటే డ్రెస్సింగ్ టేబుల్ కి మిర్రర్ ఉంది, బట్ అయినా కూడా జస్ట్ అటు తిరిగితే డ్రెస్సింగ్ టేబుల్, ఇది తిరిగితే ఈ మిర్రర్. మనకి ఆడోళ్ళకి ఎన్ని మిర్రర్లు ఉన్నా సరిపోవు కదా. సో ఇదైతే నాకు చాలా నచ్చింది. అండ్ ఇందా నేను చూపించాను కదా ఈ హుక్స్, ఈ హుక్ పెట్టేసి దీనికి ఇలా ఈజీగా హ్యాంగ్ చేసేసేయచ్చు. మనం ఏ నెయిల్స్ కొట్టవసరం లేదు. ఇదన్నమాట. నెక్స్ట్ ఇది చిన్న సోప్ కేస్. మనకి సోప్స్ ఒట్టిగా అలా పెట్టకుండా ఇలా దీనిలో పెడితే వాటర్ అన్ని ఈజీగా వచ్చేస్తాయి. అండ్ ఇది కింద సక్షన్ కప్ ఇచ్చారు కాబట్టి ఈజీగా స్టిక్ అవుద్ది. ఇది ఐరన్ హ్యాంగర్. సో మనకి ఇది కూడా, అంటే నేను మోస్ట్లీ అన్ని సీరియల్ కొట్టకుండా ఉన్నవే చూపిస్తున్నాను. ఇది కూడా మనకి జస్ట్ ఇది మనకి డోర్ ఉంటది కదా, ఆ డోర్ కి ఇలా హ్యాంగ్ చేసుకోవాలన్నమాట.
ఎంత బాగుందో చూడండి, లైట్ వెయిట్ అండ్ ఏది దీనిలో పాడవడానికి కూడా ఏం లేదు అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇంకోటి ఇదైతే చాలా బరువుగా ఉంది. సో ఇది నేను కిచెన్ కార్నర్ కోసము మీన్స్ కార్నర్ లో నేను ఆయిల్ చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా ఉంటే అవి పెట్టుకోవడానికి ఆర్డర్ చేశాను అనమాట. ఇలా 2 వచ్చాయి పైన అండ్ కింద అండ్ స్ట్రాంగ్ గా కూడా ఉంది. దీనిలో కింద ఏమైనా మంచి ప్లాస్టిక్ షీట్స్ దొరుకుతున్నాయి కదా, అవి వేసేసుకొని ఉంటే ఆయిల్ స్టెయిన్స్ కూడా అవ్వవు. అండ్ ఇది కొంచెం నాకు కాస్ట్ 500 అనుకుంటా. నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ పెడతాను, అవి చెక్ చేయండి. అండ్ ఇది చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వాల్ మౌంట్. మాకు స్పీకర్స్ ఉన్నాయి, సో ఆ స్పీకర్స్ కి మళ్ళీ చిన్నవి స్పీకర్స్ వస్తాయి కదా పక్కన సౌండ్ బాక్స్ కి, వాటి కోసం ఆర్డర్ చేశాను అనమాట. దీనికి మాత్రం నెయిల్స్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ హోల్స్ ఇచ్చారు, సో డ్రిల్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఇట్లా సౌండ్ బాక్స్ మీద పెట్టాను, ఏం డ్రిల్ చేయకుండా. ఇక్కడ పైన 2 స్పీకర్స్ అండ్ కింద 2 స్పీకర్స్ పెట్టాను. అలానే కాకుండా మీరు లైక్ హాల్లో మంచిగా ఏమైనా ప్లాంట్స్ పెట్టుకోవడానికి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. మొత్తం వుడ్. ఇప్పుడు చూపించేదైతే ఫుల్ యూస్ఫుల్ ఐటమ్. కదా, ఇదేంటంటే మనకు కుండ ఉంటుంది కదా, ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి అందరూ మోస్ట్లీ కుండ వాడతారు. సో ఆ కుండ కింద స్టాండ్ అనమాట. మాది కొంచెం ఇలా వి షేప్ వచ్చే కుండ, సో దానికి ఈ మోడల్ స్ట్రైట్ గా అంటే కింద ఫ్లాట్ గా వస్తుంది కదా, ఆ కుండకి ఇంకొక మోడల్ ఉంది. సో 2 లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, యాడ్ చేస్తాను. ఇది ఇట్ సైడ్ నుంచి ఇది ఓపెన్ చేయొచ్చు. సో దీంట్లో మనం కుండ పెట్ట కింద వాటర్ కారుతాయి కదా, అవన్నీ దీంట్లో వాటర్ వచ్చేస్తాయి. సో మనం వాష్ చేసుకున్నప్పుడల్లా ఇది తీసి వాష్ చేసుకోవచ్చు. ఇక్కడేమో మనం గ్లాసెస్ అన్ని పెట్టుకోవచ్చు అండ్ పైన కుండ. ఇదైతే నాకు మస్తు నచ్చింది, చాలా యూస్ఫుల్ ఐటమ్ కూడా. ఇది కొంచెం పెద్ద ఐటమ్. సో ఇది కిచెన్ స్టాండ్. ఇది ఏంటంటే క్యాబినెట్ స్టాండ్ అనమాట. మనకి కిచెన్ లో పెద్ద షెల్ఫ్ ఉంటుంది కదా, దానిలో మనం జస్ట్ అలా కింద పెట్టుకోకుండా పైన అంటే పైనంతా ప్లేస్ వేస్ట్ కదా మనం కింద పెట్టుకుంటే, సో అది యూటిలైజ్ చేసుకోవడానికి ఈ క్యాబినెట్ స్టాండ్. దీంట్లో 8 లింక్స్ వచ్చాయి. ఈజీగా జస్ట్ మనం ఇట్లా తీసేసేయచ్చు అనమాట. ఇక్కడ మనకి హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ లో మనకి ఈ అటాచ్మెంట్ అనేది ఇలా ఫిక్స్ చేసేసుకోవచ్చు అంతే ఈజీగా. అండ్ ఈ హైట్ కూడా ఇవన్నీ మీకు హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి. సో మీకు ఒకవేళ బౌల్ దీనికన్నా పెద్దగా ఉందనుకోండి, ఇది తీసి కొంచెం కింద పెట్టుకోవచ్చు అలా. సో నాకు కావాల్సినట్టుగా నేను ఈ హైట్స్ లో అడ్జస్ట్ చేసుకున్నాను దీన్ని. నెక్స్ట్ చెప్పుల స్టాండ్. సో 1, 2, 3 వచ్చాయి. ఈ సైడ్ వేమో మొత్తం ఐరన్ అండ్ ఈ మధ్యలోవి ప్లాస్టిక్ ఇచ్చారు. మాకు ఆల్రెడీ బయట బాక్స్ ఉంది, షూ ర్యాక్ బాక్స్ ఉంది, బట్ మళ్ళీ కొన్ని ఎక్స్ట్రా షూస్, కాస్ట్లీ షూస్ అవి బయట పెట్టలేము కదా, వాటి కోసం ఇది డోర్ వెనకాల సన్నగా ఉంది కాబట్టి ఈజీగా ఫిట్ అయిపోద్ది మనకి బెడ్రూమ్ డోర్ వెనకాల. అండ్ ఇది స్క్రూస్ తో మనం టైట్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట షూ స్టాండ్. అండ్ లాస్ట్ ఐటమ్ ఇది సైకిల్ పౌచ్. ఇది యాక్చువల్లీ మా హస్బెండ్ సైకిల్ ఉంటుంది కదా, సో దానికోసం తెప్పించాను. ఇది అంటే చాలా క్వాలిటీ బాగుంది. అండ్ ఇక్కడ మనం ఓపెన్ చేస్తే ఇక్కడేమో మొబైల్ పెట్టుకోవచ్చు, ఇక్కడ నుంచి పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి మనం మొబైల్ పెట్టుకోవచ్చు అండ్ దీంట్లో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, సో సైకిల్ స్టాండ్ రాడ్ ఉంటుంది కదా, దానికి ఇవి మనం అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. సైకిల్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. సో అంతే అండి, ఈరోజు అన్ని ప్రోడక్ట్స్ 20+ ప్రోడక్ట్స్ కవర్ చేశాను అండ్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఫైనలీ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి. ఇంకొక వీడియోతో కొన్ని రోజుల్లో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.